విజ్ఞానానికి పునాది పుస్తకం. మనిషి ఎదుగుదలలో కీలక పాత్ర పోషించే పుస్తకాలనే జీవితంగా చేసుకున్న సూర్యాపేటకు చెందిన ఒక తెలుగు ఉపాధ్యాయుడు సాహిత్య పరిమళాలను వెదజల్లుతూ అసమాన కృషి చేస్తున్నారు. ఇంటినే గ్రంథాలయంగా మార్చి ప్రజలకు విజ్ఞానాన్ని పంచుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీనివాస కాలనీలో నివాసం ఉంటున్న శిలా అవిలేను తుంగదుర్తి మండలం వెలుగుపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. తాను నిరుద్యోగిగా ఉన్న సమయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తనలాగా నిరుద్యోగులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు పుస్తకాలు సేకరించారు. తన ఇంటిపైన ఒక గదిని ఏర్పాటు చేసి సుమారు 1,50,000 పుస్తకాలను సమకూర్చి పిల్లల మర్రి పినవీరభద్రుడు కళాపీఠం పేరుతో గ్రంథాలయం ఏర్పాటు చేసి నిరుద్యోగులకి సేవలందిస్తున్నారు. ఈ సందర్భంగా శిలా అవిలేను దూరదర్శన్తో మాట్లాడుతూ తెలుగు భాషా సాహిత్యం ఇతిహాసాలపై ఉన్న శ్రద్ధ ఆసక్తితో పాటు నిరుద్యోగులకు సేవలు అందించాలని తపనతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. స్క్రాప్ షాప్స్ ద్వారా పుస్తకాలు సేకరించడంతో పాటు తన జీతంలో 20% పుస్తకాల కొనుగోలుకు వెచ్చిస్తున్నట్లు ఉపాధ్యాయుడు తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు తన వద్దకు వచ్చి కావలసిన పుస్తకాలు తీసుకెళ్తారని అన్నారు. ఈ గ్రంథాలయంలో విద్యను అభ్యసించి డాక్టరేట్ పొందిన వారు, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారు ఉన్నారన్నారు. లైబ్రరీ ఇంత రావడానికి కారణము స్క్రాప్ షాపులే. వివిధ పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ, తర్వాత ఉద్యోగరీత్యా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని సరైనటువంటి పుస్తకాలు నాకు అందుబాటులో లేకపోవడం వల్ల, నాలాగే ఇతర అంటే నిరుద్యోగులు ఎవరు కూడా ఇబ్బందులు ఎదుర్కోకూడదు అనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ యొక్క గ్రంథాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. పిహెచ్డి స్కాలర్ యాదగిరి మాట్లాడుతూ హైదరాబాద్ లో సైతం దొరకని పుస్తకాలు ఈ గ్రంథాలయంలో తనకు లభించినట్లు తెలిపారు. తన రీసెర్చ్ కి ఎంతగానో ఉపయోగపడిందని అన్నారు. గ్రంథాలయంలో ప్రిపేర్ అయి జూనియర్ లెక్చరర్ గా ఉద్యోగం సంపాదించిన కె సైదులు మాట్లాడుతూ తన సక్సెస్ కి ఎంతగానో దోహదపడిన గ్రంథాలయాన్ని ఎప్పటికీ మరువలేనని తెలిపారు. గ్రంథాలయ నిర్వాహకులు అవిలేనుకు కృతజ్ఞతలు తెలిపారు. అనేకమైనటువంటి పుస్తకాలని ఈ గ్రంథాలయం ద్వారా నేను సేకరించుకొని నా పరిశోధనకి ఈ గ్రంథాలయం ఎంతగానో తోడ్పడింది. అక్కడ నాకు కేయూ డిస్టెన్స్ కు సంబంధించిన బుక్స్ కానీ, నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీ బుక్స్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ కూడా, పొలిటికల్ సైన్స్ కి సంబంధించి హైదరాబాద్ లో నాకు లభించిన బుక్స్ కూడా ఇక్కడ లభించినవి. ఆ సమయంలో ఆ బుక్స్ సహాయంతో నేను పొలిటికల్ సైన్స్ సెట్ క్వాలిఫై అయ్యాను. తెలుగు ఉపాధ్యాయుడు శిలా అవిలేను అందిస్తున్న గ్రంథాలయ సేవలపై గ్రామస్తులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్.